వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నందూస్ వరల్డ్. నిజంగా ఈ పేరు విన్నప్పుడు చాలామంది తెలుగు ప్రేక్షకులందరూ కూడా చాలా ఆహ్లాదకరమైన ఫ్యామిలీ కాంటెంట్ ఇస్తున్నారనేది ఒక చిన్న ఆనందం అందరికీ. బట్ మీరు లాస్ట్ 2 months నుంచి చూస్తే మా మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి, మా కుటుంబం మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. మా పేరెంట్స్ ఇండియాలో ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అంటే మేము ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాము బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్, వ్యూయర్స్ సపోర్ట్ అని చెప్పారు. మరి అదే వ్యూవర్స్ మీ వీడియోలు చూసి మీరు కూడా కష్టపడి పైకి వచ్చారని చూసి, లండన్లో ఒక స్థాయిలోకి వచ్చారని చూసి, మీరు చెప్పిన మాటలు విని ఎంతోమంది ఏదైతే వ్యూవర్స్ అని చెప్తున్నారో ఆ తల్లిదండ్రుల పిల్లలు, వాళ్ళైనా ఒకటే, మీరైనా ఒకటే, మేమైనా ఒకటే, వీళ్ళైనా ఒకటే, అందరూ శ్రేయోభిలాషులే కదా. మరి అలాంటి వాళ్ళని మోసం చేశారు అని దాదాపు 300 మంది విక్టిమ్స్ ముక్తకంఠంగా మాకు మోసం జరిగింది, దాంట్లో ఒక్క 10 మందో 20 మందో 30 మందో అబద్ధం చెప్తే కాదు ఇది వాళ్ళ మీద చేస్తున్న ఎలిగేషన్ అని చెప్తే నమ్మొచ్చు. కానీ ఇంతమంది పిల్లలు, 20-22 సంవత్సరాల పిల్లలు, ఎంఎస్ చేయడానికి వెళ్ళిన పిల్లలు, మరి అన్ని కన్సల్టెన్సీలు ఉంటే నందూస్ వాళ్ళకే మేము డబ్బులు కట్టామని ఎందుకు చెప్తారు? ఎందుకు మోసపోయామని చెప్తారు? ఈరోజు మీరు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అది కూడా ఏడుస్తూ డబ్బింగ్ చెప్తూ అండ్ మీ ఫేసులు లేకుండా అక్కడ తెలుగులో కొటేషన్స్, శ్రీకృష్ణుడు ఏదేదో దేవుళ్ళని కంపేర్ చేస్తూ అలాంటి వాళ్ళకే బాధలు తప్పలేదు మేమంతా. సో మేము అన్ని నిజాలన్నీ బయట వచ్చిన తర్వాత మేము మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాము. వాస్తవంగా చెప్పాలంటే మీ తప్పు లేదని తెలిస్తే మీరు వీడియోలు కంటిన్యూగా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీ వీడియోలు చేయటం వల్ల మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. మీ కాంటెంట్ మీరు చేసుకుంటారు, మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అలాంటి కాంటెంట్ని కూడా ఆపేశారు మీరు. అండ్ ఇంకొకటి, ఈ వీడియో వచ్చిన తర్వాత నెగిటివిటీ కూడా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. సో ఇదే విషయం మీద మాట్లాడటానికి సంధ్యా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి సంధ్యా రెడ్డి గారు. నమస్తే అండి. సో ఎన్నో ఇష్యూస్ మీద మీరు ఫైట్ చేస్తున్నారు. సొసైటీలో ఎన్నో రకాల ఆడవాళ్ళకి సంబంధించినవి, మగవాళ్ళకి సంబంధించినవి, లేకపోతే వస్త్రధారణ విషయాలలో ఎంతో వాయిస్ వినిపించారు. మిమ్మల్ని ప్రజలు చెప్పాలంటే వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. అంటే సంధ్యా రెడ్డి గారు ఉన్నట్టుగా మాట్లాడతారు, భయం లేకుండా మాట్లాడతారు. ఆమె అయితేనే కరెక్ట్ అన్ని విషయాలలో అని చెప్పేసి మీరు ఈరోజు ఒక మదర్ ఫౌండేషన్ కావచ్చు, లేకపోతే కొన్ని కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన పదవిలో ఉన్నప్పటికి కూడా, నాకు పదవి కన్నా కూడా ముఖ్యం ప్రజలలో మార్పు రావాలి, లేకపోతే మార్పు రావడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని ఎన్నో ఇష్యూస్ మీద మీ వాయిస్ వినిపించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ చెప్పండి. నందూస్ వరల్డ్ మీద కూడా మీరు మాట్లాడారు అండ్ మీరు కూడా ఇన్స్టాలో ఆమెకు మెసేజ్ పెట్టినట్టుంది. సో ఆమె కూడా ఏదో రియాక్ట్ అయ్యారని అప్పుడు నాకు తెలుసు. బట్ ఆ ఇష్యూలో నిజంగా చెప్పాలంటే వాస్తవంగా తప్పు జరిగిన మాట వాస్తవం. బట్ ఎంతవరకు తప్పు జరిగింది, ఎన్ని కోట్ల వరకు జరిగింది అనేది క్యాలిక్యులేషన్స్ మనం వేయలేము. వాళ్ళు ఓపెన్గా ఇది జరిగిందని చెప్పే వరకు ఇది తెలియదు. కానీ ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒక వాయిస్ స్టేట్మెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఏడుస్తూ ఒక డబ్బింగ్ వీడియో వచ్చింది. ఏం చెప్తారు దాని మీద అసలుకి? అంటే ఇదొక సెంటిమెంట్ అనమాట. మళ్ళీ ఒక కొత్త డ్రామాని కూడా మనం అనుకోవచ్చు. కొంతమంది ఫాలోవర్స్ చూసారా, మెసేజ్ కూడా పెట్టారు, వెయిట్ చేద్దామండి చూద్దామండి. స్టార్టింగ్ వరకు ఇప్పుడు మేము అనేది ఏంటంటే, నందూస్ వరల్డ్ వాళ్ళు ఇవాళ ఒక యూట్యూబ్ స్టార్ అనుకుందాం, ఇవాళ ఫాలోవర్స్ వల్లనే ఇవాళ ఈరోజు వాళ్ళు స్టార్స్ అయ్యారు. మంచిని రిసీవ్ చేసుకున్నప్పుడు చెడుని ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు? అంటే మంచి ఒకటే రిసీవ్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నిప్పు లేని పొగరాదు. ఇక్కడ పాత ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే, నేను విన్నాను ఏదో దాంట్లో విన్నాను, ఎస్ అండి మేము డబ్బులు మా అకౌంట్లోకి ఇస్తే మేము వాళ్ళ హస్బెండ్ నందుగారి అకౌంట్లకి ఇచ్చేసాము, మాకు సంబంధం లేదండి అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు చెప్తారండి? వాళ్ళు అబద్ధాలు చెప్పరు కదా. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందనేది మనకు తెలియదు. మొత్తము మీ వల్లనే సోషల్ మీడియాలో మీరే పెట్టుకున్నారని. సోషల్ మీడియాలో అక్కడ ఇబ్బందులు పడ్డోళ్ళు సోషల్ మీడియాల ద్వారానే అందరు వచ్చి చెప్పిండ్రు మాకు ఇబ్బంది కలిగింది అని. మీరు మేము ప్రత్యక్షంగా చూసింది అయితే కాదు. అయితే ఇది ఒక సెంటిమెంట్ ఎట్లుంది అంటే, మీది ప్రతివేత పరమాణం అంతా తెల్లార వరకు తెల్లారలేదు అనేది ఒక సామెత ఉంది. ఈ సామెతను చాలా సందర్భాలలో మనం వాడుతుంటాం. కానీ వాళ్ళు ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఇంకెక్కువ వీడియోలు చేశారు. అవును, వీడియోలు చేసినప్పుడు కింద కామెంట్స్ విపరీతమైన కామెంట్స్ ఘోరంగా వచ్చినాయి. ఇప్పుడు మా వృద్ధ అత్తమామ, మా వృద్ధులు, మా అమ్మ నాన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు అన్నారు. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు డబ్బులు సంపాదించినప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు, చేయలేదండి?
వాళ్ళు చేశారు, వాళ్ళు వీడియోలు చేశారు. అయితే ఈ ప్లాట్ఫామ్ని ఎన్నుకుంది మీరే. ప్రతి విషయాన్ని మీరే షేర్ చేసుకున్నారు. మీ ఇంట్లో తిండి తిన్నా, మీరే బట్టలు వేసుకున్నా, మేము ఇది కొనుక్కున్నాం ఇదని చెప్పి మొత్తం మీరే వచ్చి పబ్లిక్లో చెప్పుకున్నారు. పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది మీరు ఎట్లా జడ్జిమెంట్ చేస్తారండి? మీరు చెప్పింది మీరు, చేసింది మీరు, మోసం చేసింది మీరు, మేము తీసుకోలేదు అంటున్నారు. కొంత తీసుకున్నారని మేము కూడా చెప్పాం, మనం కూడా ఆ రోజు చెప్పాం. మనం సర్వీస్ చేస్తున్నప్పుడు మనం ఎంతో కొంత యూజ్ చేసుకోవాల్సి ఉంటుందని. ఈ రోజు వాళ్ళు వచ్చేసి మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఎవరిని మీరు ఇప్పుడు మీ వల్ల దేశానికి ఏమైనా నష్టం జరుగుతుందా? మీరు వీడియోలు ఇప్పుడు ఆల్రెడీ మంచిగా సంపాదించుకోవాల్సింది సంపాదించుకున్నారు. ఇవాళ ఎంతమంది ఆగమైనరు? మీదే కష్టమా? మీదే బాధనా? మీ తల్లిదండ్రులే మీకు బాధ్యతనా? మీ తల్లిదండ్రులే మనుషులా? ఇక్కడ మోసపోయిన వాళ్ళు, ఇక డబ్బులు పడగొట్టుకున్న వాళ్ళు, వీసా రాని వాళ్ళు, కష్టాలు ఎదుర్కొన్న వాళ్ళు మనుషులు గారా అని నేను అడుగుతున్నా. వాళ్ళ మీద ఒక వీడియో కూడా చేయాలి. వాళ్ళు చెయ్యరండి, వాళ్ళ మీద చెయ్యరు. వీళ్ళని ఎవరో బ్లాక్మెయిల్ చేసిండ్రంట, ఆ బ్లాక్మెయిలర్ పేరు మాత్రం వీళ్ళు చెప్పారంట. డ్రామా చూడండి, ఎంతసేపటికి మాకు 3 బ్లాక్మెయిల్ చేశారు, అందుకే ఇదంతా క్రియేట్ చేశారు అంటున్నారు. అది తప్పండి, ఎవ్వడు బ్లాక్మెయిల్ చేయడు. ఒకవేళ వీళ్ళని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే మీకు దాదాపు 1 మిలియన్ ఉన్నారు ఫాలోవర్స్. చిన్న వీడియో వేస్తే 1 మిలియన్ వాళ్ళకి మీరు చెప్పొచ్చు, గో పలానాడు ఇట్లా అన్నాడండి, పలానాడు ఇట్లా అన్నారు, మమ్మల్ని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారంటే 100% రిసీవ్ చేసుకుంటారు ప్రజలు. ఇంత జరిగినా కూడా, ఇంత డ్యామేజ్ అయినా కూడా ఎందుకు మీరు వాళ్ళ ఫేసులను ఎందుకు మీరు పెట్టట్లేదు మరి? అంటే ఇది అబద్ధం అన్నట్టే కదా. అంటే ఎవరిని చీట్ చేద్దాం అనుకుంటున్నారు? మనము సమాజంలో మనం ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం. తప్పు లేకపోతే ఫైట్ చేయొచ్చండి, వాళ్ళ ప్లాట్ఫామ్ లోనే ఫైట్ చేయొచ్చు. 100కి 100% వాళ్ళది తప్పు ఉంది. తప్పు మీరెవరండి జడ్జిమెంట్ అంటే? అసలు మీరెవరండి? సోషల్ మీడియాలో వచ్చారు మీరు, సోషల్ మీడియాలోకి వచ్చి మీ ఇష్టం వచ్చిన మీరు మాట్లాడారు, మీ ఇష్టం వచ్చిన వీడియోలు మీరు చేశారు. మేము కూడా మాకు జరిగింది ఇప్పుడు మనం 10 మంది గురించి మాట్లాడతాం. నేను వాళ్ళ ముఖం చూడలేదు, మీరు చూడలేదు, నేను చూడలేదు. మనం అనేది ఏంటంటే మీరు చెయ్యండి. మీరు వీడియోస్ చేశారు, సమాజానికి మీరు కష్టపడ్డది అవన్నీ చూశారు, చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చిండ్రు. అదే జనాలు కిందికి ఉన్నారు. యూట్యూబ్లో మీకు తెలుసు కదండి, ఎంత పైకి తీసుకెళ్ళాలో అంత పైకి తీసుకెళ్ళి వద్దనుకుంటే తీసి బండకేసి కామన్ కింద వేసినప్పుడు అది కూడా రిసీవ్ చేసుకుంటేనే ఒక స్టార్ అంటారు, ఒక సెలబ్రిటీ అంటారు, ఒక బాధ్యత గల అంటారు. అంటే మీరు అంత మంచిగా రావాలంటే ఎందుకు వస్తుందండి? ఆవిడ గారండి ఒక చిన్న మెసేజ్ బ్యాడ్గా వస్తే అస్సలు ఓర్చుకోడు తెలుసా వాళ్ళు. ఆ కామెంట్ని బాక్స్ మీద పెడుతుంది, స్క్రీన్ మీద పెట్టేసి మరీ చెప్తుంది అనమాట. ఇంత జరుగుతున్నప్పుడు మనం ఎందుకు జీర్ణించుకోలేకపోయినావు? అందరికి నువ్వు సమాధానం ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? నందు గారు, మీరంటే మాకు కోపం కాదండి, సమాజంలో మీరు కష్టపడి ఒక ఆడపిల్లగా బాగా పైకి వచ్చారు. కానీ ఇది జరిగింది ఎప్పుడు చెప్పలేదు మీరు. మేము ఇది పెట్టుకున్నామండి అన్నీ ఇక్కడ A to Z ఒక 2 నెలలు వీళ్ళ మీద వీడియోలు. నిప్పు లేకపోతే పొగ రాదు కదండి. మీరు ఇది జరిగింది, ఇది జరిగింది, అసలు మాకు ఇండియాలో బ్రాంచ్లే లేవన్నా వాళ్ళే కదండి ఇప్పుడు చెప్తున్నారు ఎంప్లాయీస్. ఇది అబద్ధం. ఎవరు ఇందులో ఎవరైనా డ్రామా ఆడిస్తున్నారా? ఎవరికి అవసరం సార్ డ్రామాలు ఆడియడానికి? ఒకవేళ మేము తీసుకున్నామండి, మేము కూడా మోసపోయాము, మేము ఇంకో కన్సల్తో మాట్లాడాము అని చెప్పి ప్రజల వైపు ఉండి ప్రజలకు జవాబుదారీ ఉండాలి. ఇంత జరుగుతుంటే మీరు చేసేది, మీరు వీడియోలు చేసుకుంటూ, మీరు ఎంజాయ్ చేసుకుంటూ ప్రజల జీవితాలతో మీరు ఆడుకున్నారు. మీరు మూసుకుంటే ఎంత, తెరుచుకుంటే ఎంత? నేను అనేది ఏంటంటే ఇవాళ బాధ్యతల వైపు మాట్లాడుతున్నాం మనం. మీ జీవితానికి ఇంకేం డోకా లేదండి. మీ పిల్లలు బాధపడుతున్నారంటావు, చదువు కోసము డబ్బులు కట్టి వీసాలు రాకపోతే డబ్బులు లాస్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది? ఇవాళ బీటెక్ కోసమో ఉద్యోగాల కోసమో డబ్బులు కట్టి వాళ్ళ ఇంట్లో అప్పులు తీసుకొచ్చి కట్టారండి. మేము బాధ్యత కాదంటే ఎట్లా? మిమ్మల్ని నమ్మే వాళ్ళు డబ్బులు ఇచ్చారు, మీరు తిన్నారని కాదు, ఇక్కడ మిమ్మల్ని నమ్మి మన వ్యక్తులు అక్కడ ఉన్నారు అని నమ్మి ఇచ్చారు. మరి వాళ్ళ పిల్లలు గారా అండి? ఈమెకొక్క మా పిల్లలు బాధపడుతున్నారు, మా అత్తమామ పడుతున్నారని నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తే ఆ కుటుంబాల గురించి ఎవడు ఆలోచించాలి? 350 కుటుంబాలు. మరి 350 కుటుంబాలు మీరు ఈడ్చుకొడితే వాళ్ళు 4, వీళ్ళు మొత్తం కలిసి ఒక 7-8 మంది మీరున్నారు. మీకేమైందండి? మీకేం జరిగింది చెప్పండి? ఇవాళ టీవీలలో ఇంత జరుగుతున్నా ఒక్కరికన్నా సమాధానం చెప్పిందండి? మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, దాంట్లో ఏడుపు ఒకటి, దాంట్లో కంటెంట్ ఒకటి, ఎందుకు ఫేస్ చూపించండి? అవును, అండ్ మీకు నష్టం ఏం జరుగుతుందండి? మీరు చెప్పాలి, కోర్టులో ఉందండి నేను మాట్లాడలేకపోతున్నాను, ఏదైనా కోర్టులో చూసుకుందాము అయిన తర్వాత చెప్పొచ్చు కదా. ఎవడి మీద చెరువు మీద వెళ్తే ఎవరిని ఎండిపోతుంది? వాళ్ళు కాంటెంట్ చాలా న్యాచురల్ గా చేస్తారు, తెలుసు. చూసారా ఈ వీడియో? చూసా. ఇది ఎడిటింగ్ చేసుకొని నీట్ గా అయిపోయే వరకు ఏడుస్తున్నారు. వాళ్ళ పనే అదేనండి. వాళ్ళు
దీనికి కూడా మళ్ళీ బాగానే వచ్చినట్టు లైక్స్. మేము చెయ్యట్లేదు, మీరు చేయకపోతే ఇప్పుడు యూట్యూబ్ లో ఏంటి లైక్లే కనిపిస్తుంది, డిస్లైక్ కనపడదు, కనిపించదు. ఇప్పుడు ఆప్షన్. ఓ అలా మొత్తం అది మెసేజ్ బంద్ చేశారు. అవును, నేను చెప్తున్నాను కదా, వాళ్ళకు వచ్చిన విద్యలు ఎవరికి రావండి, వాళ్ళకు వచ్చిన విద్యలు ఎవరికి రావు. నేను చెప్తున్నాను కదా, ఇదందరూ కూడా కనువిప్పు కలగాలి. రోషన్ గారు, ఎవరిని డబ్బులు అంత ఈజీగా నమ్మకూడదు. మనకు కరెక్ట్ అనిపిస్తేనే చెయ్యాలి. మెరిసేదంతా బంగారం కాదన్నట్టుగా యూట్యూబ్లలో చాలామంది వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళు సెలబ్రిటీ కావడం ఎదవేషాలన్నీ వేస్తుంటారు. మనం ఈజీగా నమ్మొద్దంట నేను. అంతేనే కదా చెప్పండి. మనం నమ్మి మనము వాళ్ళు బాగానే ఉన్నారండి, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. కానీ అంత తప్పు చేసుకోవడం కోర్టులో నిజం తెలుస్తుంది అంటారు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అకౌంట్స్ కి అంత మంది డబ్బులు పంపించిన ప్రూఫ్స్ తో సహా అందరూ లైవ్ అన్ని ఛానల్స్ లైవ్ లోకి వచ్చారు. ఇంకా లైక్ చేసి ఇంకా ఫాలో అయ్యే వాళ్ళంత ఫూల్స్ ఇంకొకరు ఉండరండి. నేను చెప్తున్నాను కదా, వాళ్ళంత ఫూల్స్ ఇంకొకరు ఉండరు. ఎందుకు అంటే ఇంత జరిగినా కూడా ఇవాళ నీకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది అని చెప్పట్లేదు. ఇక్కడ బాధ్యతల వైపు మనం మాట్లాడుతున్నాం. ఇలాంటి వ్యక్తులను మీరు నమ్మొద్దని సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి రూపాయి చాలా కష్టపడి సంపాదిస్తామండి. 10 రూపాయలు సంపాదించాలో చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు హ్యాపీగా ఎంజాయ్ లైఫ్ వాళ్ళది. ఎంత కష్టం చేస్తే అంతగా ఒకేసారి రాదు. ఎంత కష్టం చేస్తే ఎంత ఉన్నా మాట ఒక ఇల్లు కట్టుకోగలుగుతాం. ఇప్పుడు అందరూ చెప్పారు మేడం, నందుకు సంబంధం లేదు, నందు కొన్ని కంపెనీస్లో డైరెక్టర్గా ఉంది, ఓకే. తర్వాత డైరెక్టర్ నుంచి ఆమె రిమూవ్ అయిపోయింది, మళ్ళీ అయింది, మళ్ళీ రిమూవ్ అయింది. ఆమె అకౌంట్స్కి కూడా కొన్ని డబ్బులు వచ్చినాయి, ఇక్కడ జ్యువెలరీ షాపులకు కొన్ని డబ్బులు పోయినాయి, వాళ్ళ చుట్టాలకు కొన్ని డబ్బులు పోయినాయి, వాళ్ళ మామ వాళ్ళకి కొన్ని డబ్బులు పోయినాయి. అందుకని ఆయన ఇబ్రహీంపట్నంలో కూడా కేసు పెట్టారు, మొన్న పిలిపించారు పోలీసులు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ అంత ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఎడిటింగ్ వీడియో వచ్చిందో, ఈ స్లో మోషన్ ఏడుస్తూ వచ్చిందో, వాళ్ళ హస్బెండ్ కూడా యాడ్ చేసి అతను కూడా చెప్పొచ్చు కదా ఏదో ఒకటి. ఆడవాళ్ళకు సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నందుకు నిజంగా సంబంధం లేదు, నాయే కంపెనీలు మొత్తం ఆయన మాట్లాడు. అదే అసలు ఆయన ఎక్కడ మాట్లాడాడు. మొగుండు అంటే మాత్రం మీకు పొడుచుకొస్తుంది. మళ్ళీ నాకు సంబంధం లేదంటది. నీకు సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు ప్లాట్ఫామ్ మీద పెడుతున్నారు? మీరు చెప్పింది ఎందుకు వినాలి? సమాజంలో వాళ్ళందరూ ఎందుకు వినాలి? మీ హస్బెండే కారణం అన్నప్పుడు మీ హస్బెండ్తో ఒక వీడియో చేయించండి, ఇలా జరిగిందండి అని. హస్బెండ్ని అడ్డం పెట్టుకొని మీరు ఒక కంపెనీ అడ్డం పెట్టేసుకొని మీరు మంచి వాళ్ళేనండి, మేము కాదంటలేము. మీ హస్బెండ్తో మాట్లాడించండి, జరిగింది ఇది అని చెప్పండి. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు మీ హస్బెండ్ సంపాదించిన డబ్బు మీరు వచ్చినప్పుడు ఎంజాయ్ చేసిరు కదా, అందరు చేసిరు, కుటుంబం చేసింది. ఇవాళ నాకు సంబంధం లేదంటే ఎట్లా చెప్పండి? మీరు ఇద్దరు కష్టపడ్డారు, ఎవ్వరు కాదనట్లేదు ఇక్కడ. కానీ మిమ్మల్ని నమ్ముకొని కొన్ని ఫ్యామిలీస్ లాస్ అయ్యాయి. ఎందుకంటే మీరు మన తెలుగు వాళ్ళు మాకు అన్నీ అక్కడ తెలియదు కదా అని, కంపెనీ గురించి తెలియదని మీకు చదువుకున్న వాళ్ళని మిమ్మల్ని అడిగారు. మీరేం చేశారు? వాళ్ళని ఓ 50% మీరు తీసుకున్న, ఓ 50% వాడు తీసుకున్నాడు కదా. అసలు మీరు తీసుకోకుండా అయితే లేరు కదండి. ఉట్టి అన్నది కదా, మేమైనా సోషల్ సర్వీస్ చేయడానికి ఉన్నామా మేమని. అలా కూడా ఎవరు చెప్పలే. ప్రాసెసింగ్ ఫీజు ఎవరికైనా ఉంటుంది, దాంట్లో మనం ఆలోచించాల్సింది లేదు. కానీ అసలు మొబైల్ తో వీడియో చేయొచ్చు కదండి. చెయ్యరండి, 2 months అయిందా ఇష్యూ స్టార్ట్ అయ్యింది? 2 months అయింది. 2 months అయింది. సరే, డైలీ కాకపోయినా కానీ ఇష్యూ వచ్చినప్పుడు కనీసం వారానికో 10 రోజులకో 15 రోజులకో వాళ్ళు చేసేదంతా నేచురల్ మొబైల్లో ఏదో వీడియోలో కదా. అసలు ఆమె చెయ్యాలి అంటే తప్పు చేయలేదు. ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, విక్టిమ్స్ అంటున్నారు కొంతమంది. వాళ్ళ పేర్లు మీకు తెలుసు, వాళ్ళు మిమ్మల్ని కలిసింది తెలుసు, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్స్ వచ్చింది తెలుసు. ఎందుకు అమౌంట్ వచ్చిందో చెప్పండి, ఎందుకు కలిసారో చెప్పండి. వాళ్ళు మీరెవరండి అంటారు. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు కలిస్తే కలవకపోతే ప్రూఫ్స్ తో చూపించండి. అవన్నీ ఏం చూపించట్లేదు, వాళ్ళు చూపించరు. వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడిన మీరెవరండి మాట్లాడడానికి కేసు పెడతామండి అంటారు. నువ్వు ఒక్క కేసు పెడతావు, 100 కేసులు పెడతావు. ఇప్పుడు ఆమె అంటుంది నేను లండన్ పౌరసత్వం, నన్ను ఇండియా తీసుకొచ్చి ఎవరు కేసు పెడతారు? మరి ఇక చూడండి, ఏం అక్కడుండి మన మీద లేకపోతే మీడియా మీద ఏం కేసు పెడతారు? పెట్టమనండి, పెడితే తెలుస్తుంది. ఇవాళ ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఇవాళ వాళ్ళు షేమ్ అవుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారంటే మీకు ఇవన్నీ చేసేటప్పుడు తెలీదా అని అడుగుతున్నా ఈరోజు. మీ పిల్లలు బాధపడుతున్నారంటే మీ పిల్లలు తుమ్మింది దగ్గింది కూడా మొత్తం సోషల్ మీడియాలో పెట్టి ఫాలోవర్స్ పెంచుకున్నారు. ఫాలోవర్స్ వల్లనే కదండి వాళ్ళకి ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇదంతా ప్రజలది కాదా? ఇవాళ ఫాలోవర్స్ కాదండి, ఫాలోవర్స్కి జవాబుదారు మీద కాదా? ఒక చిన్న వీడియో చేయండి, ఇలా జరుగుతుంది, ఇలా జరిగింది, ఇలా ఉంది అని చెప్పండి. మిమ్మల్ని తప్పున్నా ఒప్పున్నా 2 ఈక్వల్గా తీసుకోవాలండి. తీసుకొని మీరు ఒక వీడియో చేసి భరోసా ఇవ్వండి, మా వల్ల అయితే మేము చేస్తామండి. కేసులు పెట్టేదేనండి. వీళ్ళు ఇండియా వస్తే లుకౌట్ నోటీస్ జారీ చేసేసారు.
ఎప్పుడు ఫ్లైట్ ఇండియా దిగేశారో ఇమీడియట్ గా అరెస్ట్ చేసి బొక్కలు వేయటమే. అంతే. ఆల్రెడీ నోటి అప్పుడే జారీ అదే చేశారు. ఎప్పుడు వాళ్ళు వస్తారు, అంత సినిమా ఉందా వీళ్ళకి? ఇంకా అందుకే కదా ఏముందండి, ఇంత బతుకు ఇంట ఇంకా చచ్చినట్టు ఇవాళ ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించుకొని ఇంత మంచిగా ఉండి వీళ్ళ వెనక ఏముంది అన్ని. ఒక్కటండి, సోషల్ మీడియా చాలా గొప్పది. ఓ విషయంలో చెప్పుకోవాలంటే ఎలాంటి వాళ్ళనైనా ఏదో ఒక దగ్గర దొరికిపోతారు వీళ్ళు. నిజంగా వాళ్ళని చూసి చాలా బాధ అనిపించింది. ఒక అబ్బాయిది అయితే 15 లక్షలది. అవునవును. 15, 40, 50 వాళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా. ఏముందండి ఇప్పుడు 150 కోట్ల స్కామ్ అండి. మరి ఏందండి, 1 కోటి రూపాయలు చంపేయండి. మనం ఎంత కష్టపడ్డా 1 కోటి రూపాయలు చంపేయాలంటే ఎంత పరిస్థితి ఎట్లుంది చెప్పండి? దారుణంగా ఉందా లేదా? నాకు నిజంగా అండి ఇలాంటి ఆడవాళ్ళు మళ్ళీ శ్రీకృష్ణతో పోల్చారు చూసారా? అబ్బో ఓయ్, ఆమె వేదాంతాలు చెప్పదా, ఇక మాటల్ని ఏమంటారు కదా, ఏదో నేర్చిన పక్షి ఏదో అంటారు కదా సామెత. ఆమె ఉంది, మస్తు మాటలు మాట్లాడుతుంది. ఆమె కంటెంటే సూపర్. ఆమె అసలు ఆమె గురించి ఇవాళ ఈ ఫాలోవర్స్ వల్లనే ఇలా సినిమాలో అవకాశం వచ్చింది. నిజంగా ఆమె జెన్యున్గా ఉంటే ఒకవేళ పొరపాటు జరిగింది అనుకుందాం, సరిదిద్దుకునే అవకాశం మీకు ఇస్తారు కదా. ఎప్పుడైనాండి తప్పు చేసినప్పుడు ఒప్పు, నేను ఇలా చేశానని చెప్పుకుంటే సగం బాధ్యత తీరుతుంది తెలుసా. తప్పించుకోకూడదు ఎప్పుడు. నేను ఇలా చేశాను, అవును ఇలా జరిగింది, మా వల్ల ఇలా జరిగింది, నేను 100% నేను ట్రై చేస్తానని చెప్తే భరోసా ఉంటుందా లేదా చెప్పండి? భరోసా ఎక్కడుంది? వాళ్ళకి అలా పొగరు, ఎంత పొగరు తెలుసా వాళ్ళకి. అసలు మామూలు పొగరు కాదు వాళ్ళకి. ఎన్ని కంపెనీలు పెట్టుకుంటే ఎంత అది పెట్టుకుంటే మందిని ముంచమని మందిని ముంచితే ఎన్ని బిల్డింగ్లైనా కొనుక్కుంటాం, ఎంతైనా కొనుక్కుంటాం. ఇవాళ ఒక్క ఐటెం కొనుక్కోవాలంటే ఎంత కష్టంగా ఉంది తెలుసా అండి. ఇవాళ మీకు ఎంత లావిష్ లైఫ్. ముంచినోడే చాలా ఈజీ పైకి వస్తాడు. మరి అంతకుముందు చూడండి, మీరు కష్టపడేవాడు గ్రాఫ్ చూడండి, ఆమె అంతకుముందు వీడియోలు చూడండి. ఒక 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ వీడియోలు చూడండి. రీసెంట్ కిసాన్ పరివార్ కూడా చూసాం మనం. వాడు 10,000 కోట్లు మోసం ఇది. మరి చూడండి, మరి అంతకుముందు మధు నాయక్ అదే చెప్తున్నాను కదా, నేను అదే చెప్తున్నా. వీళ్ళది 1.5 year బ్యాక్ చూడండి రోషన్ గారు. వీడియోలు ఎట్లుంటాయి తెలుసా, మామూలుగా. ఇప్పుడు కొత్తిల్లు, లైఫ్ స్టైల్ టోటల్లీ. నేను ఒక వీడియో చూశాను, ఇక్కడ అంత బాధ్యతలు ఏడుస్తుంటే, కేసులు అవుతుంటే ఎంజాయ్. టూర్ వెళ్ళారు, ఎక్కడ దుబాయ్ ఎక్కడ వెళ్ళారు, ఫుల్ ఎంజాయ్. మమ్మల్ని కాదు, మమ్మల్ని అనట్లేదు, ఎవరినని అనుకోండి అన్నట్టుగా, మాకు సంబంధం లేదని ఇట్లా దులుపుకొని వెళ్ళిపోయిండు. ఇవాళ మళ్ళీ ముందుకు వచ్చేసి ఎప్పుడైతే మీడియా అంతా యాక్టివ్ అయిందో అప్పుడు సైలెంట్ అయ్యారు. అమ్మో అవును, ఇప్పుడు ఆ మీడియాని కూడా దాంట్లో కొటేషన్ లో శ్రీకృష్ణుడికి ముందు వాడింది. అబ్బో మీడియా ఒక్కటండి, ఏది ఉన్నా కూడా నమ్మించిన వాళ్ళని మోసం చేయడం అనేది ఎన్ని రోజులు కూడా వేస్ట్ అండి. వాళ్ళకు మనశ్శాంతి ఉండదు తెలుసా. మీరు నమ్మండి, అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడున్నా కూడా మనశ్శాంతిగా బతకలేరు. బయటకు వెళ్ళినా షేమ్గానే ఫీల్ అవుతారు. గతి లేకపోతే గతి లేదని చెప్పుకున్న బాధ లేదు. కానీ మరి ఇంతమందిని ముంచి మనం హ్యాపీగా ఉండి మీరు చేసినా రిసీవ్ చేసుకుంటూ లేడు. మళ్ళీ ఈ మంచితనం మళ్ళీ రావాలి అనేది చాలా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఈ వీడియో తర్వాత రేపు ఇంకొక డబ్బింగ్ వీడియో పంపుతుంది. చూసారా, నేను చేసిన దానికి ఇంతమంది నన్ను నమ్మి ఇంతమంది వ్యూయర్స్ పెట్టారు. అదే పని, వాళ్ళకేం పని లేదు, ధైర్యమే మీరు కదా అని షార్ట్ చేస్తారు. ఆమె పనే అది. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు, నువ్వు కొట్టు నేను ఏడుస్తానే అంటాడు మగడు, నువ్వు కొట్టు నేను ఏడుస్తా, ఇద్దరం మనం ఇలాగే చేద్దాం. ఎర్రి జనాలు ఉన్నారు, ఎర్రి పుష్పాలు ఉన్నారు. ఏముందండి, ఇప్పుడు అక్కడి నుంచి మోసం చేయకుండా యూట్యూబ్ నుంచి అయితే వస్తాయి కదా 5-10 లక్షలు, చాలావా? అన్ని కోట్లు చూసిన 10 లక్షలు చెప్తున్నా. ఇన్కమ్ అనేది, పర్మనెంట్ ఇన్కమ్ అనేది ఉంటుంది కదా. సెంటిమెంట్తో కొంతమంది ఉంటారు కదా. మీరు చూసారండి, వాళ్ళు తప్పు చేసింది అంటే మరి వాళ్ళు వచ్చి ఎందుకు చెప్తున్నారండి? వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తారా? కోట్ల మంది ఉన్నారు, వీళ్ళే వచ్చి ఎందుకు చెప్తున్నారు? వీళ్ళ మీద మోసపోయారు కూడా చెప్పుకోండి. మరి మోసపోయిండ్రు. ఇలాంటి వాళ్ళు మోసం, మంచి ఉంటే మంచి అంటారు, చెడు ఉంటే చెడు అంటారు. సరే, అందులో కొన్ని అబద్ధాలైనా కొన్ని అయితే నిజాలు ఉన్నాయి కదండి. కొన్ని అబద్ధాలు అనుకుందాం. ఏదేమైనా కూడా ఒక లేడీస్ పరిధిలో ఉండాలండి. అన్ని మొగడు బాధ్యతలు మనమే తీసేసుకుంటే దానికి ఒక విలువ కూడా ఉండదు. ఇక్కడ మీ మొగడు డమ్మీ అయిపోయాడు. ఆయన మామూలుగానే చాలా సైలెంట్ ఆ వీడియోలలో కూడా. ఏం సైలెంట్ అయినా చేసిండుగా వైలెంట్. అలా చేసేవాళ్ళు ఆ క్రిమినల్ మైండ్లో అలాగే ఉంటారు. అంతో ఇంక ఈ అమ్మాయి ఇంత టాలెంట్ ఉంది, మొన్న వెనక నుండి మొత్తం చేశాడు. అవునా కదా చెప్పండి? మరి ఇలాంటి వాళ్ళని మనము సపోర్ట్ చేయాలి. ఈ దరిద్రాలని పొద్దున్న లేసే చూడాలి. ఏం లేదు, ఇవే పొద్దున్న లేసే మోసాలు, హత్యలు, ఆత్మహత్యలు, రేపులు, ఇవి.
కాదు మోసం చేసేవాడు ఉన్నంత కాలం మోసపోతూనే ఉంటారు జనాలు. ఉంటారండి. నువ్వు ఏ జరుగు ఏదన్నా ఇదేమన్నా ఉంది ఇక్కడ 5,000కి 10 పట్టు చీరలు వస్తున్నట్టు రుక్తూనే ఉంటారు. నేను చెప్తున్నా కదా, అందులో ఏముంది చూడరు. అందులో చినిగిందా, అందులో డ్యామేజ్ అయ్యిందా, మచ్చలు పడ్డాయా, మరకలు పడ్డాయా చూడరు, ఉరుకుతూనే ఉంటారు. ఇది జనాల పరిస్థితి. అవును. ఆఫర్ అంతే. 10,000కి 10 పట్టు చీరలు. వాడు ఆలోచించాడు ఉండదు. చలో 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 వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. లేదు ఆడవాళ్ళు లేదు, అందరూ పోయేస్తారు. ఎవరైనా సరే 10,000 వస్తున్నాయి అంటండి. ఎందుకు ఇస్తాడండి వాడు ఫ్రీగా? అందులో మతలబు ఉంటేనే కదా ఇచ్చేది. అది ఆలోచించేంత టైం ఉందా జనాలకు? అవును. అలాంటి వాళ్ళకు ఇలాంటి వాళ్ళు తలుగుతుంటారు. సో మార్పు రావాలి నిజంగా. మేడం అన్నట్లుగానే మోసం చేసేవాడు ఉన్నంతకాలం మనలాంటి వాళ్ళు మోసపోయే వాళ్ళు రెడీగా ఉంటాం అనమాట. వాళ్ళలో ఏమైతే చేంజ్ రాదు, మనలో చేంజ్ వస్తేనే వాళ్ళలో కూడా వాడు అలర్ట్ అవుతాడు ఫస్ట్. ఓహో మోసపోయే వాళ్ళు ఈ సమాజంలో లేరు, ఇంకా చాలా అవేర్నెస్ వచ్చేసింది బికాజ్ ఆఫ్ ది సోషల్ మీడియా, బికాజ్ ఆఫ్ ద మీడియా, బికాజ్ ఆఫ్ లైక్ ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. మోసం చేయడానికి ఛాన్సే లేదు ఈ సొసైటీలో. మనం ఏం మోసం చేయలేము, ఏమి దోచుకోలేము, ఎవరిని ఎత్తిన అదేం టోపీ పెట్టలేము. అంతే. ఇలాంటివి వాడికి కలిగేలాగా చేసే బాధ్యత అయితే మందే, 200% మందే. సో సమాజం కూడా ఇన్ని రకాల వీడియోలు చూస్తున్నారు, ఇన్ని రకాల మోసాలు చూస్తున్నారు, ఇన్ని రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారు. మీలో మార్పు రావాలి. మీలో మార్పు వచ్చినప్పుడే వాళ్ళలాగా బతుకుతాడు, మన జీవితాల్లో ఏలు పెట్టడు. సో ఇలా మారాలని కోరుకుంటున్నాం అందరం కూడా. సో థ్యాంక్ యూ సంజయ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.